హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, కొత్తగా కలకలగా మొత్తం మెరిసిపోతుంది. ఇది మా పెదపార్పుడి గ్రామంలోని పోలేరమ్మ తల్లి అయితే కొత్త మందిరం. ఈ మందిరం ఇంతగా రావడానికి కారణం ఎవరంటే రాజు, రాజేషు, అంటే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. రాజు, రాజేషు, అలాగే ప్రభన్న, సునీల్ అన్న, శ్రీకాంత్, ఏస్ అన్న, అలాగే కుపారం బాబాయ్, చెరుకూరు గారు అని ఉంటారు ఆయన, తర్వాత సునీల్ అన్న, ఇంకా భాషా గారు, కన్నయ్య అన్నయ్య, తాతారావు అని, ఇంకా పండానని, వీళ్ళందరూ అంటే ముత్యాలరావు గారు అని, వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ గుడి కట్టుగా నుంచి అక్కడ నుండి హెల్ప్ చేయడం. ఈరోజు ఇక్కడ భోజనాలు అన్నీ జరుగుతాయి, ఇవన్నీ టెంట్ హౌస్ ఇవన్నీ వెళ్ళేదాకా మొత్తం అప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఎవరనంటే నేను ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళందరూ అయితే ఇక్కడ బాగా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, నాకు వాళ్ళ పేర్లు అయితే గుర్తులేవు. అలాగే మనకి ఇక్కడ కానుకలు అవన్నీ ఇస్తారు కదా, అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఎంత రాశారంటే మైకా సెట్ ఇవ్వడం, తర్వాత సిమెంట్ బస్తాలు ఇవ్వడం, తర్వాత ఇంకా గుడికి కావాల్సిన అని చాలామంది పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ విరాళాలు ఇచ్చారు. అవి నాకు వాళ్ళ గుర్తులేదు, నాకైతే వీళ్ళు మాత్రం గుర్తు వీళ్ళందరూ. అందుకే వాళ్ళ పేర్లు చెప్పాను. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పలేదని వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీలైతే మెయిన్ ఇక్కడ ఉన్నారు కదా అమ్మవారు, ఇది అమ్మవారు ఉండేది ఇప్పుడు దీంట్లో ఉన్నారు. ఇప్పుడు దీంట్లో అక్కడ నుంచి ఏదైతే చూపించానో అక్కడ నుంచి ఈ మందిరం ఇక్కడ మెరుస్తుంది కదా, అక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠ అయితే చేస్తారు. భోజనాలకు కూడా నైట్ పూట భోజనాలు రెడీ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ అందరం పిల్లలు కూడా వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అదే నైట్ ఉన్న వాళ్ళకి అక్కడ కొంచెం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. భోజనాలు అయితే అందరం బాగున్నాయి భోజనాలు కూడా. ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు కదా అక్క, వాళ్ళందరూ చాలా ఉంది, అంటే అక్కడికి పనికి వచ్చి వాళ్ళు వంటలు అవన్నీ చేస్తున్నారు నైట్ పూట. ఇది చక్కెర పొంగల్ వండుతున్నాడు వంట మేస్త్రి అయితే ఇక్కడ. హాయ్ చెప్పండి అందరూ. మొత్తానికి అది అయిపోయింది. ఇది ఇంకా రాత్రి చూపించాలి అందరూ, నిన్న నైట్ జరిగింది. ఇప్పుడు ఇంకా మార్నింగ్ వచ్చేసాం. ఈరోజు ఇక మార్నింగ్ ఎన్నింటికంటే 11:45 అక్కడ గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో అమ్మవారిని అక్కడైతే ప్రతిష్ఠిస్తారు. అదే అక్కడ ఏదైతే ఇల్లు చూపించాను నైట్ చూపించాం కదా, అక్కడ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. బాగుంది. ఇక్కడ అక్క జ్యోతక్క, ఇంకా లక్ష్మి అక్క, ఇంకా వాళ్ళ పిల్లలందరూ అయితే ఇక్కడ ఇంకోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అయితే ముగ్గులేశారు. ఆ రోడ్డు మొత్తం ముగ్గులేశారు. చూడండి ఎంత బాగుంటాయో. రోడ్డు ఇక్కడ మొదలెట్టారు. అక్కడ గుడి ఎక్కడైతే ఉందో గుడి వరకు మొత్తం ముగ్గులేశారు. చాలా అంటే చాలా అందంగా చేశారు. మొత్తం చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. పల్లెటూరు కదా, ఇంకా ముగ్గులు చూడండి ఎంత ఎంత కష్టంగా ఉన్నా ఇంకా అమ్మవారి దయ లేకుండా చూడండి భలే చేశారు. మొత్తం బాగుంది. ముగ్గులన్నీ ఎక్కడి వరకు చివరి వరకు చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క ముగ్గు అన్నీ ఒకే రకం కాకుండా డిఫరెంట్గా చేశారు. చాలా బాగా చేశారు అక్కలు అయితే. చూడండి వాళ్ళ కష్టం లేదు, భక్తితో వేశారు మొత్తం, అందుకని ఎంత బాగా వచ్చింది. ఇది కూడా చూడండి ముగ్గు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అదిగోండి లోన రాత్రి లైట్ ఉంది కదా, ఇప్పుడు అది ఆ ముగ్గు మొత్తం చాలా బాగుంది. ఇంకా మొత్తానికైతే ఇంకా భోజనాలకైతే రెడీ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు, అన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే భోజనాలు రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కొంచెం టీ తాగే వాళ్ళు కానీ టిఫిన్ ఇవన్నీ ఏర్పాటు చేశారు అక్కడ. ఇది అమ్మవారి ముందు జస్ట్ పూలతో అలంకారం చేశారు. అక్కడ నైట్ పూట చేసినట్టున్నారు. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుద్ది, కుసేపుగా అయితే స్టార్ట్ అవుద్ది. ఇంకా భోజనాలు కూడా కుర్చీలు వేసేసారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి డప్పులు కొడుతున్నారు కదా, అంటే అమ్మవారిని తీసుకెళ్ళి ఎక్కడంటే ఫస్ట్ గంగానం తల్లి గుడి వారికి తీసుకెళ్తారు. అక్కడ ఎదురు గంగానం తల్లి గుడి ఉంటుంది అమ్మవారిది, అక్కడ గుడి వారికి తీసుకెళ్ళి తర్వాత అక్కడ అమ్మవారిని కుసేపు అక్కడ ఉండి అమ్మవారి దగ్గర కుసేపు డప్పులు కొట్టి తర్వాత అక్కడ దండం పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ గుడి చుట్టూ, అంటే చెరువు ఉంటుంది, ఆ చెరువు చుట్టూ ఒక రౌండ్ వేస్తారు. రామాలయం దగ్గర నుంచి తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి నుంచి
శ్రీకృష్ణ పరమాత్మ ఉంటుంది గుడి, శ్రీకృష్ణ తండ్రిది ఉంటుంది. అక్కడ నుంచి అలా ఆ చుట్టూ చెరువు చుట్టూ తిరిగి లాస్ట్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ అమ్మవారికి ఏం చేశారంటే ఒక బల్ల పెట్టారు. ఏదైతే బల్ల ఉందో ఆ బల్ల దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ కూర్చోబెడతారు. అందులో ఆ టైం వెంటనే ఏదైతే నేను 11:45 అన్నాను కదా, కరెక్ట్గా ఆ టయానికి లోనకు తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. అందులో ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు. ఇదిగో అమ్మవారి ముందు కొంచెం పసుపు నీళ్ళు వేపకల నుంచి అమ్మవారిని ఇంకా ముందుకు నడిపించినట్టు, ఇంకా అమ్మలు కానీ అక్కలు కానీ చెల్లెలు అందరూ ఇంకా బయలుదేరంట అమ్మవారిని ఇంకా ముందు నుంచి నడిపించడానికి. ఇంకా ఆ చుట్టూ అయిపోయింది, గుడి చుట్టూ కూడా తిరిగేశారు. రామాలయానికి ఇక్కడ చివరికి వచ్చారు. చూడండి, పిల్లలు డ్యాన్స్ ఎరగేసేస్తున్నారు కదా. ఇగో వినాయ్ ఇంకా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా అంటే వీళ్ళందరూ కూడా అక్కడ భోజనాల దగ్గర కానీ అక్కడ కానీ వీళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళకి వాటర్ అందించడం కానీ అవన్నీ కానీ చూశారు కదా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు భోజనాలకు ఏర్పాటు చేసేసారు. ఒక కొద్ది క్షణాల్లో ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోతాయి. మా ఓడిడు రాజు చూస్తా జస్ట్ అలా ఇక భోజనాలకు రెడీ చేసి వాళ్ళు కూడా ఇక గుడి దగ్గరికి అయితే అమ్మవారిని తీసుకొచ్చేసేసి అమ్మవారిని అయితే ఇప్పుడు అక్కడ పూజారి గారు వీళ్ళందరూ చాలామంది వచ్చారు. చెరుకూరు గారు అంటే ఆయనే వచ్చారు. ఇంకా వీళ్ళు కూడా ఒకసారి గంగానం దగ్గరికి కూడా ఇల్లు వస్తున్నారు. అటు నుంచి గంగానం దగ్గరికి వెళ్ళి అలా అటు నుంచి పసుపు కుంకాలు ప్రతి ఒక్క ఇంటికాడ నుంచి పసుపు కుంకాలు ఎవరెవరు ఇంటికాడ ఉంటారో అమ్మని ఎవరైతే కొలుచుకుంటారో ప్రతి ఒక్కరు నా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు అమ్మవారి దగ్గరికి వచ్చి చీరలు కానీ గాజులు పసుపు కుంకం కొబ్బరికాయలు ఇంకా అరటిపళ్ళు అమ్మవారికి ఏదైతే ప్రసాదం ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే జరుగుతుంది. మా ఆచార్యులు గారు మా రామాలయం పూజారి గారు ఆయన ఇక్కడికి వచ్చి ఇంకా మంత్రాలతో చదివించి తర్వాత ఇవన్నీ ఇంకా అక్కడ చేస్తున్నారు. పూజ అన్నీ చేసిన తర్వాత 11:45 ఏదైతే అన్నామో అప్పుడు అమ్మవారిని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తారు. అప్పుడు పూజ చేస్తున్నారు ఆయన అయితే. మహాగణాధిపతి మహాసుముఖైకదంతస్య దుర్గా భవానీ మాతకు జై, బోలో దుర్గా భవానీ మాతకు జై, బోలో దుర్గా భవానీ మాతకు జై భవాని. అందరికి ఆరతిస్తున్నారు. ఇక్కడంతా పూజ అయిపోయింది కార్యక్రమం. ఇక్కడ వైట్ సొక్కలు ఇద్దరు వాళ్ళే రాజు రాజేష్. కలుషం అయితే ఎవరు పెట్టుకున్నారు ఆయన పేరు శ్రీను గారు. ఆయన ఎవరంటే పోలేరమ్మ తల్లిని కొలిచేవాళ్ళు. అంటే ఇంతవరకు పోలమ్మ అనే మా అమ్మ ఉండేది పార్కుల్లో. ఆ మా అమ్మగారు ఏం చేశారు అప్పట్లో ఆ రోజుల్లో మా అమ్మగారు అమ్మవారు ఇలా వచ్చి నన్ను నీ ఇంటి దగ్గర ఉంటే పూజించుకో అంటే
వాళ్ళు అప్పుడు అమ్మవారు విగ్రహం చేపించి కొండపల్లి విగ్రహం చేపించి అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కొలుస్తూనే ఉన్నారు. పోలమ్మ అమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలగమనం అయితే చెందారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ వారసులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అల్లుడు అవుతారు, వాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కొలిచేది వీళ్ళు. ఇప్పుడు అక్కడ వరకు ఇల్లు ఉండేది, పూరు పాకు ఉండేది, ఆ పాకలో అమ్మవారు ఉండేవారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉండరు, వేరే గుడివాడ అనే గ్రామంలో ఉంటారు. ఇప్పుడు అక్కడ నుంచి ఏమిందంటే ఏదైతే పాక ఉందో ఆ పాక కొంచెం కారిపోవడం అదంతా జరిగింది. అందుకనే అదంతా తీసేసి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నేను ఫస్ట్లో పేరు చెప్పానో వాళ్ళందరూ ఊరు మొత్తం కలిసికట్టుగా అందరి సంకల్పంతో ఇప్పుడు అమ్మవారికి పోలేరమ్మ తల్లికైతే మొత్తానికి గుడి కట్టించి ఈరోజు అమ్మవారికి కొత్త మందిరం కట్టించి ఆ మందిరంలో అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అమ్మవారి దయ ఉండటం వల్లే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరిగి ఇంతమంది భక్తులు రావడానికి కారణం అమ్మవారే. మొత్తానికైతే మంచిగా ఇంకా అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇక అమ్మవారు పూనుకున్నారు కాబట్టి ఈ మంచి కార్యక్రమం జరిగి ఈరోజు అమ్మవారికి మంచి పూజలు కానీ ప్రతి ఒక్క భక్తులు అందరూ చింతగా పూజ చేస్తున్నారంటే అది అమ్మవారి దయ ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తానికైతే చక్కగా నీట్గా మొత్తం జరిగింది. ఎటువంటి గొడవలు ఎలాంటి ఏమి లేకుండా అంతా సక్రమంగా నీట్గా చాలా అంటే చాలా బాగా జరిగింది. అలాగే ఒక్కసారి చూడండి, కాషాయం టవల్ వేసుకున్నా కదా దుర్గయ్య గారు మనకి ఇది గుడి ప్లానింగ్ కానీ ఇంకేదైనా కావాలి కానీ చెక్క పని ఏదైనా ఉన్నా కానీ ఆయన అయితే మంచిగా సహకరించేవాళ్ళు. అంటే మా ఊళ్ళో కార్పొరేటర్గా పనిచేస్తారు. దుర్గయ్య గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జై భవాని. ఇప్పుడు అమ్మవారిని పట్టుకున్న కదా పోలేరమ్మ తల్లిని రాజేష్ ఇప్పుడు ఏం చేస్తారంటే గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏదైతే 11:45 నిమిషాలు అన్నామో ఆ 45 నిమిషాలకి అమ్మవారిని తీసుకొచ్చి గుడి లోనకు తీసుకెళ్ళి ఎక్కడైతే ఉందో ఆ యొక్క ప్లేస్ ఏదైతే స్థలం ఉందో అక్కడ అమ్మవారిని అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు 3 ప్రదక్షిణలు చేస్తారు. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని లోనకి అంటే ఇంకా టైం అవ్వలేదు, టైం అయిన తర్వాత లోనకి తీసుకెళ్తారు. అందులోకి ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు చుట్టూ. ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. ఇంకా టైం అవ్వలేదు కాబట్టి పట్టుకొని అయితే అమ్మవారిని అయితే పట్టుకొని ఉన్నారు. ఏదైతే టైం అయిందో కరెక్ట్గా టయానికి అమ్మవారిని అయితే లోనకి తీసుకెళ్తారు. లోనకి తీసుకెళ్ళి అమ్మవారిని అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది.
ఇంకా టైం రానే వచ్చింది. అమ్మవారిని అయితే లోనకు తీసుకెళ్తున్నారు. కరెక్ట్గా 11:45 అనగానే అమ్మవారిని అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే అమ్మవారి నూతన మందిరం, అంటే ఇంకా అమ్మవారు కొత్త ఇంట్లోకి వెళ్తున్నట్టని ఇంకా దాని అర్థం. ఇక అమ్మవారు అయితే కొత్తగా ఇంట్లోకి వెళ్ళినట్టు ఇప్పుడు అమ్మవారిని అయితే అక్కడ ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. జై భవాని, జై పోలేరమ్మ తల్లి అమ్మవారిని పెట్టారు. ఇక్కడ అందరూ ఇప్పుడు నీళ్లు పెట్టాక పోతురా స్తంభాలు పెట్టాక కుంకుమ పసుపు దండం పెట్టుకుని వచ్చేయాలి. దేవుడు ఇంకా అక్కడ దిగాక మీరు తలుపు తీసినప్పుడు మీరు రావాలి. ఇంకా అందరం ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే ఇంకా అమ్మవారికి అక్కడ పెడతారు కదా. చాలామంది వచ్చారు, చాలామంది చూడండి, చాలామంది వచ్చారు. ఇంకా అమ్మవారు అంటే ఇంకా చాలామంది వస్తారు కదా, తెలిసిన విషయమే. వచ్చి అమ్మవారు చాలామంది వచ్చి ఆల్రెడీ అక్కడ భోజనాలు కూడా పెట్టేస్తున్నారు. ఆల్రెడీ భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేసేస్తున్నారు. అమ్మవారికి ఎవరైతే అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి కానుకలు ఎవరు వస్తారో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి అమ్మవారికి కానుకలు ఇచ్చి ఇక్కడ తినేస్తున్నారు. అంటే ఆల్రెడీ వీళ్ళు నార్మల్ తినేస్తున్నారు. ఇది అంటే నేను ముందే తీసాను, అందుకని ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారి అక్కడ అన్ని పసుపు కుంకుమ అన్ని అమ్మవారికి కానుకలు ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ భోజనాలు చేసేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి ఏవైతే చీరలు ఉన్నాయో ఆ చీరలను అయితే వేలంపాట అయితే చేస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ అమ్మలు ఎవరైతే వాళ్ళందరూ అయితే ఆ పాట పాడుకోవడం జరుగుతుంది. అమ్మవారు ఎల్లవేళలా కాటి 400 రూపాయలు దేవుడి మాట 400 ఒక్కసారి చూడండి, అమ్మవారు చాలా అంటే చాలా ఎంత బాగున్నచో, ఎంత అందంగా, అబ్బబ్బా చాలా అంటే అందం నా దిష్టే తగినట్టు ఉందా, ఎంత బాగున్నారంటే చూడండి. జై భవాని చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. చాలా ఇంకా మనమే అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే మొక్కున్నాను. అమ్మవారు మనస్ఫూర్తిగా నన్ను అలాగే దీవిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎవరైతే చూసారో ఇప్పటిదాకా అమ్మవారిని ఎవరైతే ఇవన్నీ చూసారో వాళ్ళు ప్రతి ఒక్కరిని అమ్మవారు ఖచ్చితంగా దీవిస్తారు. మీరు అమ్మవారిని మొక్కపోయినా అమ్మవారి వెళ్ళ ఆమె యొక్క దయ, ఆమె యొక్క కృప మన అందరి మీద ఉంటుంది. అందుకే మనందరం ఇలా ఉన్నాం. పోలేరమ్మ తల్లి అందరినీ ప్రతి ఒక్కరిని అందరినీ దీవిస్తుంది. మీరు ఏ కోరికలు అనుకున్నా, మీరు ఏదనుకున్నా ఖచ్చితంగా అమ్మవారు ఆ కోరికనైతే ఖచ్చితంగా తీరుస్తారు. జై భవాని. మొత్తానికి అమ్మవారి దగ్గర అంత పూజలన్నీ సక్రమంగా మొత్తం అంతా హ్యాపీగా మంచిగా జరిగింది. ఇంకా లాస్ట్కి మేము అందరం ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాము.
మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే మాకు భోజనం అయితే వడ్డిస్తున్నారు. ఇంకా అంత చక్కగా పూజ మొత్తం ఎలాంటి గొడవలు ఎలాంటి అంతా మంచిగా సవ్యంగా జరిగింది. ఇంకోటి కూడా మేము అయిపోయింది. ఇంకోటి ఏంటని చెప్పిన చూడండి, ఇప్పుడు దాకా వర్షం పడలేదు. మేము పొద్దున వర్షం పడింది, తర్వాత వర్షం పడుతుందని చాలా భయపడ్డాం, కానీ వర్షం పడలేదు. అసలు వర్షం పడకుండా భోజనాలు అన్నీ అయిపోయినాయి, మొత్తం అయిపోయి సద్యతనంగా వర్షం అయితే పడింది. చూడండి అమ్మ మహిమ ఎంత ఉందో. మొత్తానికి అయితే మేము ఇక టెంట్ సామానం ఏదైతే ఉందో మొత్తం పైకి ఎక్కిచ్చేసేస్తే కుర్చీలు అన్నీ వెళ్ళిపోయినాయి. మొత్తానికి ఇది లాస్ట్ ఇక మొత్తం అయిపోయింది. ఇంకా వర్షం అలాగే పడుతుంది. ఇంకా అమ్మవారు కూడా మమ్మల్ని దీవించినట్టే. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.